హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి వచ్చినటువంటి డిబేట్లో మాట్లాడుతూ దమ్ముతో మీసం తిప్పుతూ ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించిన వాడు ఎవడైనా కూడా అది తప్పని ప్రూవ్ చేస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి జీవితంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి జెండా కానీ మోయను, ఇవి తప్పని నిరూపిస్తే నా ముక్కుని నేలకు రాసి సారీ చెప్పి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. ఏ మగాడున్నా ఏ ఆడదున్నా దాన్ని ప్రూవ్ చేయండి అంటూ ఆయన సవాలు విసిరాడు. ఆ సవాలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడుతున్నారంటే ఎవడైనా కూడా అటు జనసేన నుంచి వస్తాడా, టీడీపీ నుంచి వస్తాడా, బీజేపీ నుంచి వస్తాడా, నీ ఇష్టం, ఎక్కడి నుంచి వస్తావు వచ్చుకో, ఏం తెచ్చుకుంటావు తెచ్చుకో, ప్రూఫ్లు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అన్ని ఉద్యోగాలు కల్పించాడు, ఎంత మంచి చేశాడనేది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి నేను చూపిస్తా. అవి కాదని నిరూపించిన ఎవరికైనా కూడా లైఫ్ టైం సెటిల్మెంట్ రా, నేను వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతా, నా ముక్కుని నేలకు రాస్తా. దమ్ము ధైర్యం ఉన్న మొగోడున్నా మొగదున్నా, అంటే వీర మహిళ అంటే మొగది అంటారేమో, అలాగే కరెక్ట్, మొగదున్నా వచ్చి నిరూపించండి రా అంటూ ప్యానల్లో ఉన్న ఆవిడ అరుణకి, అదేవిధంగా ఇంకొక ఆవిడ ఎవరు ఉంటుంది సోషల్ మీడియాలో బ్యా అని పచ్చరత్నంతో మాట్లాడుతూ ఉండి ఇద్దరికి సవాల్ విసాడు. ఇది వాళ్ళిద్దరు ప్యానెల్లో ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సవాలే కాదు, జనసేనలో ఉన్న ప్రతి ఒక్కడికి, టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కడికి, నిజంగా అమ్మ పాలు తాగిన ప్రతి ఒక్కడికి ఆయన ఇచ్చినటువంటి సవాల్. మరి స్వీకరించి ఎవరైతే శేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఛాలెంజ్కి ఓకే అయితే దాన్ని ప్రూవ్ చేస్తే వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకొని పక్కకి వెళ్ళిపోతారు. అదే విధంగా ప్రూవ్ చేయకపోతే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఎవడైనా పర్లేదు, నీ ఓపిక చేసుకోండి. పవన్ కళ్యాణ్ వస్తాడా, నాదెండ్ల మనోహర్ వస్తాడా, లేదంటే లోకేష్ వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తాడా, మీ దమ్ము అక్కడెక్కడ ఉంటుంది, గ్రావిటేషన్ ఫోర్స్లో దమ్ము ఉంటుంది. ఆ దమ్మున్న ప్రతి ఒక్కడు వచ్చి ఇందుట్లో పార్టిసిపేట్ చేయొచ్చురా. లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది, మీ లైఫ్ టైం అచీవ్మెంట్. ఇది తప్పని ప్రూవ్ చేస్తే ఇది మీకు లైఫ్ టైం అచీవ్మెంట్తో పాటు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతా అని చెప్తూ ఉన్నాడు. మరి ఉందా అలా నిరూపించగలిగే దమ్ము సత్తా ఉన్న నాయకుడు కూటమి మొత్తంలో ఎవడన్నా ఉన్నాడా? ఎవత్తన్నా అనకూడదు ఆడవాళ్ళని, ఎందుకంటే వీళ్ళు నోరులు దించుకొని కుటుంబాల మీద పడ్డా కూడా రాజ్యాంగం వాళ్ళని ఎవత్తి అది ఇది అని హక్కు అయితే ఇవ్వలేదు. అలా అంటే సంస్కారం కూడా కాదు. వాళ్ళు ఎవరికి పుట్టారో మనకు అనవసరం, ఎవరితో పడుకుంటున్నారో మనకు అనవసరం, ఎవరితో తిరుగుతున్నారో అవసరం, ఒక్కొక్కరు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారో అనవసరం, పెళ్లి చేసుకున్నామని వదిలేసి ఎవరితో ఉంటున్నారో కూడా మనకు అనవసరం, వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారో అన్నది కూడా మనకు అనవసరం, ఏ హోటల్ రూమ్లో ఎక్కడెక్కడ ఉంటున్నారో అన్నది కూడా మనకు అనవసరం. అయితే ప్రముఖ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది కూడా మనకు అనవసరం. సో ఇవన్నీ పక్కన పెడితే వీర మహిళలు అని చెప్పుకుంటూ ఉంటారు, పచ్చపాటి మహిళలు అని చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళని గౌరవించవలసిన అవసరం మనకి చాలా ఉంది. సో వాళ్ళలో ఎవరున్నా కూడా పర్లేదు, ఉండవల్లి అమ్మాయి కావచ్చు, అరుణ కావచ్చు, రాయపాటి అరుణ కావచ్చు, ఈ వీర మహిళలో ఎవరైనా కూడా మీ నాయకుల్ని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి తప్పని నిరూపించి ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు తీసుకొచ్చి పాపం శేఖర్ రెడ్డి గారి ముందు ఒకసారి కూర్చుంటే ఆయన గట్టిగా దించుతాడనమాట. అంటే గట్టిగా మాట్లాడతాడనమాట. ఆ మాటలు, ఆ ప్రూఫ్లు తప్పని ప్రూవ్ చేస్తే ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటున్నారు. ఒక్కసారి మీలో ఆ దమ్ము ధైర్యాన్ని ప్రూవ్ చేసుకోవాలని, దయచేసి మీ నాయకుడు చేసిన గొప్ప పనులను తీసుకొచ్చి శేఖర్ రెడ్డి గారి నోరు ముయించాలని చెప్పి ఇలా అధిక ప్రలాపాలను చేసి ఛాలెంజ్ చేయకుండా ఇంకోసారి ఆయన కట్టడి చేయాలని కోరుకుంటున్నాను. శేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కదా ఒకసారి వినండి, క్లారిటీ వస్తుంది.
ఫస్ట్ నేను అరుణమ్మకి చెప్పాలి సార్, జనసేన అరుణమ్మకి చెప్పాలి. ఉద్యోగాలు లేక అల్లు లక్ష్మణ అని చెప్పేసి విద్యార్థులందరూ ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడిచ్చారు సార్ ఉద్యోగాలు? వీళ్ళు జనాల్లోకి వచ్చి చెప్పన్నాడు సార్ అంటున్నాను. సరే ఎక్కడిచ్చాము అనడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుపెట్టుకోమ్మా, ఇది రికార్డ్స్ ఉంటాయి, నేను చెప్పే మాట కాదమ్మా, పే స్లిప్లు ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, అన్ని ఉంటాయమ్మా, చూసుకోండి. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది 34,108. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కనుక్కోండి, చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ గ్రూప్ 1 ఉద్యోగాలు 110, గ్రూప్ 2 ఉద్యోగాలు 897, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 22,297, డిఎస్సి 1998 మిగిలిపోయి ఉంటే భర్తీ చేసింది 4,534, డిఎస్సి 2008 వాళ్ళకి కూడా భర్తీ చేయలేదు సార్ 2,198, డిఎస్సి 2014 కాంగ్రెస్ పార్టీ పెట్టిపోయింది సార్, అది కూడా 6,100 మేమే చేశాం. ఇక జిఐడి డిపార్ట్మెంట్ సార్ 3,788, నెక్స్ట్ స్పెషల్ డిఎస్సి 1,800, పోలీసులు 6,511, మెడికల్ డిపార్ట్మెంట్ 1,247, డాక్టర్స్ సార్. ఇది కాకుండా హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, అవన్నీ గ్రామ సచివాలయాలు 1,26,000, మిగిలిన చిన్న చిన్న ఉద్యోగాలు 38, మొత్తంగా 2,36,502. ఇవి మేము ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు మేము కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు 32,000. రెండింటికి ఎంత తేడా ఉంది సార్? ఇది తప్పు అని చెప్పి డాక్యుమెంట్ తీసుకొచ్చి నిరూపించమన్నాను సార్, ముక్కు నెలకు రాస్తాను సార్. నేను డిబేట్ లో కూడా రాను సార్. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువే కప్పుకోను సార్ నేను. ఇది తప్పు, ఇదిగో అయ్యా డాక్యుమెంట్, శేఖర్ రెడ్డి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పి చూపిమనండి, ముక్కు నెలకు రాస్తా. ఇంకా గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువే కప్పుకోను నేను. వాళ్ళు ఎవరితో ఉంటున్నారు నాకు అనవసరం, బస్ ముందు చెప్తున్నా. ఎవరెవరితో పెళ్లిళ్ళు తీసుకున్నారు, ఎవరెవరితో ఉంటున్నారు, ఎప్పుడెప్పుడు ఉంటున్నారు, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు, ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారు మీటింగ్లకి అనేది కూడా నాకు అనవసరమైన విషయం. ఓకే, అది తెలిసినా కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు. Thank you for watching this video. Murali signing off. Thank you so much.